పార్టీని బతికించినందుకు బహుమత. మరి నిజమే, బట్టి విక్రమార్క గారు ఏంది 50 రోజుల పాదయాత్ర 60 రోజుల పాదయాత్ర చేసిండు. 4-5 డిస్టిక్లలో కలిసి పాదయాత్ర చేసిండు. ఆయన పాదయాత్రతోటి కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి బూస్టింగ్ వచ్చింది. లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఒకవైపు పాదయాత్ర చేసిండు, బట్టి విక్రమార్క గారు ఒకవైపు పాదయాత్ర చేసిండు. ఆయన రేవంత్ రెడ్డి గారు మాస్ లీడర్గా కొంత అభిమాన గణాన్ని సంపాదించుకున్నాడు. ఇటు బట్టి విక్రమార్క గారు ఆ పార్టీ సానుభూతితో పాటు ప్రజల సానుభూతిని కూడా కూడగట్టే ప్రయత్నం ఆయన చేసిండు. కాంట్రాక్టర్ల మెరుపు ధరలపై అనుమానాలు ఇలా కొనసాగుతుండగానే ఢిల్లీలో కీలక పరిణామాలు చకచకా జరిగిపోయాయి. ఎప్పుడు ముఖ్యమంత్రి వెంట ఢిల్లీకి వెళ్లే దళిత మంత్రికి బదులు ఆ అవకాశం శ్రీధర్ బాబుకు, ఆ తర్వాత ఉత్తమ్కు దక్కింది. మరోవైపు ముఖ్య నేత వర్గం తన శిబిరానికి చెందిన ఒక సన్నిహిత మంత్రి మరికొందరు ఎమ్మెల్యేల ద్వారా దళిత మంత్రిపై ఆమె హైకమాండ్కు ఫిర్యాదు చేశారంటూ ఢిల్లీలోని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఎవరో కాదా సన్నిహితులు, ఒకరేమో పొన్నం ప్రభాకర్, రెండేమో చింతపండు నవీన్ గారు. చింతపండు నవీన్ గారు రాహుల్ గాంధీకి ఒక లేఖ రాసిందని ఆ మధ్య ఒక వార్త వచ్చింది చూడు, ఇది గిదే బట్టి విక్రమార్క మీద రాసి పంపిణీ అన్నట్టు. మళ్ళీ నాకు రేవంత్ రెడ్డికి ఏం లేదు, మేమిద్దరం విడిపోయినాం, మేమిద్దరం లవర్లం కాదని చెప్పిండు వాడు. ఇప్పటికీ రేవంత్ రెడ్డి ప్రియురాలేవాడు. నిన్న మాట్లాడింది వినిపిస్తా కొంచెం అయినాక. నిన్న వాడు అసెంబ్లీలో ఏం మాట్లాడిండు, ఎంత తెలివిగా మాట్లాడబోతాడు కానీ దొరికిపోతాడు వాడు. ఒట్టిగానే తెలివిగా మాట్లాడబోతాడు కానీ దొరికిపోతాడు. తనకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంటే వీళ్ళే మంత్రిపై హైకమాండ్కు ఫిర్యాదు చేశారంటూ ఢిల్లీలోని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆ మంత్రి వ్యవహారాల వల్ల రాష్ట్రంలో పార్టీ ప్రతిష్టకు ప్రతిష్టకు భంగం కలుగుతున్నదని అధిష్టానం జోక్యం చేసుకొని వెంటనే దిద్దుబాటు చర్యలకు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేసినట్టు సమాచారం బయటకు పొక్కింది. మరొక వైపు దళిత మంత్రి కేబినెట్ నుంచి తప్పించబోతున్నారంటూ తెలంగాణ మీడియా, కాంగ్రెస్ రాజకీయ వర్గాల ప్రచారం మొదలైంది. ఇదంతా స్ట్రాటజీ ప్రకారం జరుగుతున్నది. ప్రభుత్వంలో అవినీతి లేనిది ఎక్కడా, పైనుంచి కింది దాకా అందరిపైన అవినీతి ఆరోపణలు, సెటిల్మెంట్లు, విమర్శలు ఉన్నాయి. ఆయన ఒక్కరిని టార్గెట్ చేయడం వెనుక ఆయనకు చెక్కు పెట్టే కుట్ర దాగి ఉన్నట్టు వినిపిస్తున్నది. క్యాబినెట్లో ఉన్నత స్థానంలో ఉండటం కొందరికి నచ్చుతున్నట్టు లేదు, ఓర్చుకోలేకపోతున్నారు. మొదటి నుండి అధిష్టానం పెద్దలకు సన్నిహితంగా ఉండటం, ఎప్పుడంటే అప్పుడు ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వడం కొందరు ఓర్వలేకపోయారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బ్రతికించిన ఓ దళిత నాయకుడి ప్రాధాన్యాన్ని తగ్గించే కుట్రలు పడుతున్నారు అని ఆయనకు సన్నిహితంగా ఉండే ముఖ్య నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని, దాంట్లో తమ నేత శాఖను మారుస్తారనే ప్రచారం వెనుక పెద్ద కుట్ర దాగి ఉన్నదని ఓ దళిత నేత సందేహం వ్యక్తం చేశారు. పార్టీలో ప్రస్తుతం ఎవరిని నమ్మే పరిస్థితి లేదని, ఈ కోవట్ రాజకీయంలో తమ నాయకుడు నష్టపోయే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కాంగ్రెస్లోకి తీసుకొచ్చింది బట్టి విక్రమార్క గారు. అందుకే కొంతకాలం పాటు ఒక 5-6 నెలల పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ బట్టి విక్రమార్క ఇద్దరు జోడెడ్లలాగా కలిసి ఉండేటోళ్ళు. అయితే సడన్గా ఈ 2-3 నెలల నుండి బట్టి విక్రమార్కకు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కొంత దూరం పెరిగింది. పొంగులేటి డైరెక్టు మరి ఒకటే వర్గం అనుకొని రేవంత్ రెడ్డి దగ్గరికి పోయిండు. ఎందుకంటే దందాలు చేయాలన్నా, కాంట్రాక్టులు చేయాలన్నా బట్టి విక్రమార్కతో ఉంటే అయ్యే పని కాదు అనుకున్నాడో ఏమో, మరి అటు రేవంత్ రెడ్డి వైపు ఆయన టర్న్ తీసుకున్నాడు. ఆఖరికి ఎక్కడి దాకా వచ్చిందంటే పరిస్థితి, పొంగులేటి కూడా సీఎం రేస్లో ఉన్నాడు అనే కాడికి తీసుకొచ్చిండు వీళ్ళే. ఇదంతా రేవంత్ రెడ్డి గారి వ్యూహం. ఒక్కరు కాదు 10 మంది ఉన్నారు ముఖ్యమంత్రికి ఆశించేటోళ్ళు అనేది ముఖ్యమంత్రికి సంబంధించిన పిఆర్ వర్గం చేత ఇదంతా స్ట్రాటజీలు ఇచ్చిండు. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందా? అసలు అంత ఆయన మాట్లాడే మాటలు కావచ్చు, ఎప్పుడన్నా విన్నారా మీరు? ఏముండే. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా సీఎం రేస్లో ఉండడానికి తీసుకొచ్చింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తప్పించి ఆ స్థానాన్ని పొంగులేటితోటి ఫుల్ఫిల్ చేసి ఈయన కూడా సీఎం రేస్లో ఉన్నాడు అని చెప్పించే ప్రయత్నం చేసింది. తెలివిగా బట్టి విక్రమార్క దగ్గర నుండి వెళ్ళి పొంగులేటిని దూరం చేసింది. ఇదంతా రేవంత్ రెడ్డి గారి పిఆర్ టీం ద్వారా జరుగుతున్న సోషల్ మీడియా ప్రచారం. మొత్తానికి బట్టి విక్రమార్క గారికి అయితే మంచిగా ఇట్లా ఆయన హవాకు చెక్కు పెట్టిండు ఓ రకంగా.
బట్టి విక్రమార్క గారి అవాకు చెక్కు పెట్టి ఆయనను అధిష్టానం దగ్గర బదనం చేసి 1000 కోట్ల కుంభకోణం చేసిండు, లక్షల కోట్ల కుంభకోణం చేసిండు, పార్టీ పరువు బజార్కి ఇస్తున్నాడు అని చెప్పే ప్రయత్నం చేసిండు. అసలు హామీలు నెరవేర్చవలసింది నువ్వు కుర్చీలో ఉన్నా నువ్వు. అవన్నీ పక్కకు మర్చిపోయడానికి ఓ దళిత నేతను తీసుకొచ్చి ఇలా బలి చేసి నువ్వు పబ్బం గడుపుకుంటా అంటే మా ఇంటి ఇంకో 6 నెలలు పబ్బం గడుపుకుంటావు. తర్వాత మళ్ళా దొరికిపోతావు రేవంత్ రెడ్డి గారు, మళ్ళా దొరికిపోడా? ఖచ్చితంగా దొరికిపోతాడు. అంత తెలివి లేదు కదా ఈ ముఖ్యమంత్రి గారికి. ఈయన చేతులు ఎత్తేసిండు ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి.